హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. అచలకీల 9వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. మేము గతిలేనులమా, మాకెందుకు కొన్నారు అన్నోరనుకో, ఎంత ఇబ్బంది చెప్పు. అయినా ఈ వయసులో ఉన్న పిల్లలు కింద పడుకోలేరా? మనం కింద పడుకోలేదా? ఒకప్పుడు తీసి పారేశాడు బాలయ్య కలమ్మ మాటలను. అవి తలుచుకుని ఒక నిట్టూర్పు విడిచి కింద చాప పరుచుకుని కూర్చుంది అమల. రోజులాగే అలవాటులో బ్యాగ్లో ఎక్కడో ఒక చీర మడతల్లో ఉన్న టాబ్లెట్ తీసింది వేసుకోవడానికి. మళ్ళీ తల్లి చెప్పిన విషయం గుర్తు చేసుకుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరికీ తెలియకుండా ఆ టాబ్లెట్ వేసుకోవాలి, కానీ ఒక్క రోజుకు వేసుకోవద్దు అని చెప్పింది. అది గుర్తుకు చేసుకుని మళ్ళీ వాటిని తిరిగి ఆ చీర మడతల్లో పెట్టి ఆలోచనలో పడింది అమల. అమ్మ ఈ రోజు ఎందుకు వేసుకోవద్దని చెప్పింది? ఈరోజు మా శోభనం అన్నారు కదా, అందుకేనేమో. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే నాకు అతిగా నిద్ర పట్టేస్తుంది, అందుకే వద్దనుంటుంది అనుకుంది అమల. ఈరోజు ఆయన ఏం చేసినా ఎదురు చెప్పొద్దని కూడా చెప్పింది అమ్మ. ఎందుకో అనుకుంది అమల. శోభనం అంటే చాలా సినిమాల్లో మల్లెపూలతో అలంకరించడం, పెళ్లి కూతురు పాలు తీసుకుని వెళ్ళడం చూసింది అమల. ఇక్కడ అలాంటి వాతావరణం ఏమీ కనిపించడం లేదు. ఏంటో అనుకుంది. ఆవలింతలు వస్తున్నాయి అమలకు. టాబ్లెట్ వేసుకోకపోయినా ఉదయం నుండి పనుల వల్ల అలసిపోయి రోజు కంటే కూడా ఎక్కువగా నిద్ర వస్తూ ఉంది అమలకు. ఇంకా నిద్రను ఆపడం అమల వల్ల కాలేదు. అలాగే చాపపై వాలి నిద్రపోయింది. జరగబోయేది ఊహించేంత వయసు, అనుభవం లేక. అశోక్ వచ్చి చూశాడు. నిద్రపోతూ ఉంది అమల. సమయం చూశాడు. ఇంకా 8 గంటలే అవుతుంది. ఇంత త్వరగా నిద్రపోయింది ఏంటి అమ్ము? నేను ఏదో ఆశలు పెట్టుకొని వస్తే, పోనీలే ఉదయం నుండి పనులు చేసి అలసిపోయి ఉంటుంది, ఇంతవరకు అలవాటు లేని పనులు కదా అనుకొని బయటకు వెళ్ళాడు. అమ్మ అన్నం పెట్టవా అంటూ అడిగాడు అశోక్ కాంతమ్మను. అమలను అడగొచ్చు కదరా. ఇప్పటి నుండి నీ విషయాలు అన్నీ అమలనే చూసుకుంటుంది. వెళ్ళి పిలువు పో నీ పెళ్ళాన్ని. సిగ్గుపడిన వరకు చాలని చెప్పు. అందరు చుట్టాలు వెళ్ళిపోయారు, ఇంకా కొత్త వాళ్ళు ఎవరూ లేరని చెప్పు అని కొడుకును పురమాయించింది కాంతమ్మ. అమ్మ అది అమల నిద్రపోతుంది, పాపం అలసిపోయి ఉంటుంది, నువ్వు పెట్టొచ్చు కదా అంటూ నసిగాడు అశోక్. జరగరానిది ఏదో జరిగినట్లుగా వెంటనే లేచి, ఏంటి నిద్రపోతుందా? ఇంకా కనీసం 8 కూడా కాలేదు. మొగుడు ఇంటికి కూడా రాలేదు, అప్పుడే పడుకుందా? మరి అది పడుకుంటే నీ ఆకలి ఎవరు తీర్చాలిరా? అయినా ఇదెక్కడి చోద్యం? నువ్వు దానిని వెనకేసుకొస్తున్నావేంటి? అలసిపోయిందా? ఏం చేసి అలసిపోయిందిరా? పట్టుమని 10 మందికి వంట చేస్తేనే అలసిపోతుందా? నువ్వు ఇలానే వెనకేసుకొని రాదా నీ నెత్తిన ఎక్కి తైతెక్కలాడుతుంది రేపటి రోజున. మేము చేసుకోలేదా పెళ్ళిళ్ళు? మేము చేయలేదా పనులు? నీ పెళ్ళాం ఏమైనా సుకుమారా? అంటూ ఆగకుండా మాటలు అంటూనే ఉంది కాంతమ్మ. అమ్మ పోనీలే, ఏదో చిన్నపిల్ల అంటూ సర్ది చెప్పబోయాడు అశోక్ కాంతమ్మకు. ఎట్టెట్టా చిన్నపిల్లనా? ఇంకా బయట వేయలేదా? అంతకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకుని ఇంటిని చెక్కదిద్దుకున్నారా నేను? పెళ్ళి అయ్యిందో లేదో అప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకుని వస్తూ తల్లికి ఎదురు మాట్లాడుతున్నావా? ఏమయ్యో చూసావా, పెళ్ళి కాగానే నీ కొడుకు ఎలా మారిపోయాడో అంటూ ఆయాసంతో రొప్పుతూ చెప్తుంది కాంతమ్మ. కాంతమ్మ నోరు గురించి తెలిసిన అశోక్ ఇక మాట్లాడి అనవసరం అనుకొని అమలను లేపడానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగరా, నువ్వు లేపితే మళ్ళీ ఇంకొకసారి కూడా ఇలాగే చేస్తుంది. నువ్వుండు, నేను లేపుతా అని లోపలికి వెళ్ళింది కాంతమ్మ. అనవసరంగా అమ్మను అన్నం పెట్టమని అడిగాను. ముందే నేను అమలను లేపుంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదు అని అనుకున్నాడు అశోక్. కానీ తల్లికి సర్ది చెప్పే నేర్పు కానీ ఎదురు తిరిగే ధైర్యం కానీ రెండూ లేవు అశోక్కి. అందుకే జరగబోయేదాన్ని తలుచుకుంటూ నిస్సహాయంగా నిలుచున్నాడు. లోపల తల్లి అరుపులు వినిపిస్తున్నాయి. కేవలం అశోక్ వాళ్ళకు మాత్రమే కాదు, చుట్టుపక్కల 4 ఇళ్లకు కూడా. కాంతమ్మ నోరు గురించి తెలిసిన
ఇరుగు పొరుగు చక్కటి పిల్ల ఈ రాక్షసి నోటికి బలైపోయింది అని అనుకున్నారు. ఒసేయ్ అమల లేవే అంటూ గట్టిగా అరుస్తూ ఉంది కాంతమ్మ. అమలకు ఏమాత్రం కూడా మెలకువలేదు. ఇంత మొద్దు నిద్ర ఏంది నీకు అని గట్టిగా భుజం నొక్కి పట్టి కుదిపింది కాంతమ్మ. ఆ నొప్పికి హా అమ్మ అంటూ లేచి కూర్చుంది అమల. ఏం జరుగుతోంది కొన్ని క్షణాలు అర్థం కాలేదు అమలకు. అయోమయంలో చుట్టూ చూస్తూ ఉంది. ఎదురుగా ఉన్న కాంతమ్మ అరుపులకు ఇప్పుడు మళ్ళీ ఏం తప్పు తీస్తుందో అనుకుని నొప్పిగా ఉన్న భుజాన్ని పట్టుకుని లేచి నిలుచుని తప్పిపోయిన జింక పిల్లల బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది కాంతమ్మ వైపు. ఏమే మహారాణిలాగా నిద్రపోయావు? కనీసం 8 కూడా కాలేదు. ఏం పెంపకమేనిది? నువ్వు పడుకుంటే నీ మొగుడికి తిండి ఎవడు పెడతాడే? మీ అమ్మ కూడా మీ అయ్యకు తిండి పెట్టకుండా ఇలాగే పడుకుంటుందా? అలాగే అయ్యుంటుంది. లేకపోతే నీకు ఆ సోయి లేకుండా ఎలా ఉంటుంది? కొంచెం కూడా అత్త మామ మొగుడు అనే భయం ఉండుంటే ఇలా సోయి తప్పి పడుకుని ఉండేదానివి కాదు అంటూ మాటలు ఆపడం లేదు కాంతమ్మ. అప్పటికే అమల కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారుతూనే ఉన్నాయి. ఒసేయ్ నీ సోది ఆపి అన్నం పెట్టేది ఏమైనా ఉందా అన్న కృష్ణయ్య మాటలతో అప్పటికి అమలను వదిలేసింది కాంతమ్మ. ఇంకోసారి ఇలా జరగొద్దు. అందరూ తిన్నాక నువ్వు తిని అన్నీ సర్ది పెట్టి అప్పుడు పడుకోవాలి, జాగ్రత్త అని అమలను బెదిరించి యువతలకి వచ్చింది కాంతమ్మ. వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని కళ్ళు తుడుచుకొని యువతలకి వచ్చింది అమల. భర్తకు అత్తమామలకు వడ్డించింది. తర్వాత అన్నీ సర్దిపెట్టి అత్తమామలకు పక్కపరిచింది. కాంతమ్మ ఇచ్చిన పాత బొంత తీసుకుని లోపలికి వెళ్ళింది. చాపపై కూర్చుని ఉన్నాడు అశోక్. అమలను చూసి లేచి నిలుచున్నాడు. చాపపై బొంత పరిచింది అమల. తర్వాత పక్కకు వెళ్ళి నిలుచుంది. నువ్వు తిన్నావా అమ్ము అడిగాడు అశోక్ అమలను. ఆ పిలుపుతో తలెత్తి అశోక్ కళ్ళల్లోకి చూసింది. అత్తవారింట్లో వచ్చినప్పటి నుండి తనకు నచ్చిన ఒకే ఒక్క విషయం భర్త పిలుపు. ఇంతవరకు ఎవ్వరూ తనను అలా పిలవలేదు. అందుకే అలా చూస్తూ ఉండిపోయింది. అమ్ము నిన్నే అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి తినలేదు అని చెప్పింది. ఎందుకు తినలేదు? వెళ్ళి తిని ముందు అన్నాడు అశోక్. సాయంత్రం లేటుగా తిన్నాను కదా, ఇంకా ఆకలిగా లేదు అని చెప్పి తలదించుకొని అక్కడే నిలబడిపోయింది అమల. రా అమ్ము వచ్చి కూర్చో అంటూ పిలిచాడు అశోక్. అమల ఉలుకు పలుకు లేదు, అలాగే నిలబడి ఉంది. నిజం చెప్పాలంటే చాలా భయంగా ఉంది అమలకు. చీర చేతుల్లో నలుపుతూ అలాగే నిలబడిపోయింది. అమల అందమైన రూపం చూస్తుంటే మత్తు ఎక్కుతుంది 18 ఏళ్ల నూనూగు మీసాల అశోక్కి తన స్నేహితుడు ఒకళ్ళు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళు మనం రమ్మన్నా దగ్గరికి రారు, ఏదైనా చేసినా వద్దు వద్దు అంటుంటారు. కానీ మగాడిగా మన పని మనం చేయాలి, లేదంటే అలసైపోతాం అని అశోక్కి హితబోధి చేసిన మాటలు గుర్తుకు వచ్చాయి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. అమల జీవితం ముందు ముందు ఎలా మారబోతుందో చూద్దాము. మరో భాగంతో మీ ముందుంటాను. బాయ్ అండి.